మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. నార్సింగి మండలం వల్లూరు శివార్లోని 44వ జాతీయ రహదారిపై ఓ గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో రోడ్డుపైనే కాలు విరిగి రక్తం కారుతూ విలవిల్లాడింది. కొందరు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించినా విరిగిన కాలుతోనే వెంటపడింది. చివరకు రోడ్డుపైనే ప్రాణం విడిచింది చిరుత. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. డేంజర్ సిచ్యువేషన్ ఉన్నా మనం జాగ్రత్తగా ఉండాలి. అదేం కదన్నా అది ముడి थोड़ा स्लो जाना। సపోర్ట్ చేస్తున్నాం కానీ రైట్ తీసుకో. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. నార్సింగి మండలం వల్లూరు శివార్లోని 44వ జాతీయ రహదారిపై ఓ గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో రోడ్డుపైనే కాలు విరిగి రక్తం కారుతూ విలవిల్లాడింది. కొందరు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించినా విరిగిన కాలుతోనే వెంటపడింది. చివరకు రోడ్డుపైనే ప్రాణం విడిచింది చిరుత. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. ఈరోజు ఇక్కడ వల్లూరు ఫారెస్ట్ నేషనల్ హైవే మీద అన్నోన్ వెహికల్ ఒక లెపర్డ్ సుమారు 1.5 2 ఇయర్ ఏజ్ ఉంటుందండి. మేల్ వన్. సో హిట్ చేయబడింది వెహికల్తో. సో అది ఆటోమేటిక్గా ఒక అరగంట ఇది తర్వాత చనిపోయింది. కానీ మా గెస్ట్ హౌస్లో వల్లూరు గెస్ట్ హౌస్ వెటనరీ డాక్టర్తో పోస్ట్ మార్టం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడుతుంది. ఈ అన్నోన్ వెహికల్ ఒకటి క్రాస్ అయ్యే టైంలో లెప్పర్డ్ తగ్గటం జరిగింది. లెప్పర్డ్ యొక్క వెనక భాగం మొత్తం నిద్దునిద్దు కావటం, అది నడవలేని పరిస్థితిలో అయిపోయి అది బయటికి జంప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇంకో వెహికల్కి తగిలినట్టు అనిపించింది. లారీకి అది నడుము ఇరిపోయింది. అప్పటికి దాన్ని పడదామని వాళ్ళ కూడా తెచ్చినాం సార్. ఎన్నో ప్రయత్నం చేసినాం కానీ అది బతకలేదు సార్, చనిపోయింది.